వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని జంతువులలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశంలో డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నల ఏరియాను వివరించడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. జంతువులలో ప్రత్యుత్పత్తి. మనము అనేక రకాలైన చిన్న పెద్ద జంతువులను చూస్తుంటాము. అంటే భూమి మీద అనేక రకాలైనటువంటి చిన్న చిన్న జంతువులు, అదేవిధంగా పెద్ద జంతువులు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్నింటిలో చెవులు బయట కనిపిస్తే మరికొన్నింటిలో చెవులు బయట కనిపించవు. మనం చూసేటువంటి ఈ చిన్న పెద్ద జంతువులలో కొన్నింటిలో చెవులు బయట కనిపిస్తాయి, మరి కొన్నింటిలో చెవులు అనేవి బయటకు కనిపించవు. రైట్, ఇక్కడే డిఎస్సిలో బిట్ రావడం జరిగింది. చెవులు బయటకు కనిపించనివి అవి గుడ్లను పెడితే, చెవులు బయట కనిపించే జీవులు అవి పిల్లల్ని కంటాయి. నెక్స్ట్, కొన్ని జంతువు పేర్లు అయితే కింద ఇప్పటికీ ఇచ్చారు, అవి మనం చూద్దాం. చెవులు బయట కనిపించే జీవులు, చెవులు బయటికి కనిపించని జీవులు. రైట్, ఇక్కడ లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, పిచ్చుక, బల్లి, కాకి ఇలా జీవులు ఇచ్చారు. వీటిలో మనం కొన్నిటిలో చెవులు బయట కనిపిస్తే కొన్ని జీవుల్లో చెవులు బయటికి కనిపించవు. ప్రధానంగా క్షీరదాలలో, అంటే ఏవైతే పిల్లలకు జన్మనిస్తాయో వాటికి క్షీరద అంటాము. ఆ క్షీరదాలలో చెవులు బయట కనిపిస్తాయి. మరి గుడ్లు పెట్టేటువంటి జీవులు అయితే చెవులు బయటికి కనిపించవు. పిల్లలకు అనే జంతువులను మనము శిశుోత్పాదకాలని, పిల్లల్ని కన్న జంతువులను మనము అండోత్పాదకాలు అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్, శిశుోత్పాదక జీవులు, అండోత్పాదక జీవులు చూద్దాము ఒకసారి. సాధారణంగా చెవులు బయట కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలను కంటాయి. పిల్లలను కనే జంతువులు ఏంటంటే చెవులు బయట కనిపిస్తాయి, చర్మంపై రోమాలు ఉంటాయి. చెవులు బయట కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లల్ని కంటాయి. అదేవిధంగా చెవులు బయట కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్డు పెడతాయి. ఇక్కడ 2 రకాల జీవులు. చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉంటేనేమో అవి పిల్లల్ని కంటాయి.
చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్లు పెడతాయి. నెక్స్ట్, పిల్లల్ని కనే జంతువులను శిశుోత్పాదకాలు అంటారు. వివిపారస్. పిల్లల్ని కనే జంతువులను శిశుోత్పాదకాలు లేదా వివిపారస్. మనకి ఇంగ్లీష్ వర్డ్ కూడా తెలిసి ఉంటే మంచిది. రైట్. పిల్లల్ని కనే జంతువులను శిశుోత్పాదకాలు లేదా వివిపారస్ అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు ఓవిపారస్ అంటారు. పిల్లల్ని కనే జంతువులను శిశుోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటాం. రైట్. ఇంకొంచెం మనం వివరంగా చూద్దాం. రైట్. చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు. చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలు కంటాయి. అంటే వీటిని శిశుోత్పాదకాలు అంటాం. పిల్లలకు కనేటువంటి జంతువుల యొక్క దేహం పైన చెవులు బయట కనిపిస్తాయి. అదేవిధంగా చర్మంపై రోమాలు ఉంటాయి. వీటిని శిశుోత్పాదకాలు అంటాం. ఇక్కడనే మొన్న డిఎస్సిలో బిట్ ఆడడం అయితే జరిగింది 2024 డిఎస్సిలో. నెక్స్ట్, చెవులు బయట కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్లు పెడతాయి. ఏ జీవులు అయితే చెవులు బయటకు కనిపించకుండా అదేవిధంగా చర్మం పైన రోమాలు లేకుండా ఉంటాయో అవి గుడ్లు పెడతాయి. కనుక ఇలాంటి జీవులను మనము అండోత్పాదకాలు అంటాము. ఈ అండోత్పాదకాలు మనం ఏమంటాం? ఓవిపారస్ అంటాం. శిశుోత్పాదకాలను వివిపారస్ అంటాం. నెక్స్ట్, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ఒక జీవి నుండి మొక్క లేదా జంతువు, అంటే ఏ జీవి, మొక్క కానీ జంతువు కానీ కావచ్చు, ఒక జీవి నుండి అవే పోలికలు ఉన్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్ అంటారు. ఒక జీవి నుండి అవే పోలికలు ఉండాలి. అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్ అంటారు. రైట్. శ్వాసక్రియ, జీర్ణక్రియలాగే ఇది కూడా ఒక ప్రధానమైన జీవక్రియ. అంటే జీవులలో జీవక్రియలు 5 రకాలు ఉంటాయి. శ్వాసక్రియ, రవాణా, పోషణ, ప్రత్యుత్పత్తి, జీర్ణక్రియ. ఈ 5 క్రియలను మనము జీవక్రియలు అంటాము. ఈ జీవక్రియలో ప్రత్యుత్పత్తి అనేది కూడా ఒక జీవక్రియ. అదేవిధంగా శ్వాసక్రియ కూడా ఒక జీవక్రియ. రైట్. ఒక జీవి నుండి అవే పోలికలు ఉన్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి లేదా రిప్రొడక్షన్ అంటారు. శ్వాసక్రియ, జీర్ణక్రియలాగే ఇది కూడా ఒక ప్రధానమైన జీవక్రియ. ఈ ప్రత్యుత్పత్తి అనే జీవక్రియ వలన జాతి అంతరించిపోకుండా ఉంటుందండి. ఒక జీవి యొక్క జాతి అంతరించిపోకుండా జరిగేటువంటి జీవక్రియ ఏంటంటే ప్రత్యుత్పత్తి. ఈ ప్రత్యుత్పత్తి ద్వారా జాతి అంతరించిపోకుండా ఉంటుంది. నెక్స్ట్, జంతువులలో ప్రత్యుత్పత్తి రకాలు చూద్దాం. జంతువులలో ప్రత్యుత్పత్తి రకాలు. సాధారణంగా జంతువులలో 2 రకాల ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. జంతువులు ముఖ్యంగా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి.
జంతువులలో 2 రకాల ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అవి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. బంగాళదుంప, రణపాల, చామంతి. బంగాళదుంప, రణపాల, చామంతి మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. రణపాల బంగాళదుంప, రణపాల, చామంతి మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని మనకు తెలుసు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. రైట్. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి కేసరాలు అండకోశం ద్వారా జరుగుతుంది. అదే అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రం శాఖీయ భాగాల ద్వారా జరుగుతుంది. ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి బంగాళదుంప, రణపాల, చామంతి మొదల మొక్కల్లో జరగడాన్ని మనము చూడవచ్చు. బంగాళదుంప, రణపాల, చామంతి మొదల మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువులలో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని నిమ్న స్థాయి జీవులలో స్త్రీ పురుష విభేదం ఉండదు. వీటిలో సంయోగ బీజాలు ఏర్పడవు. అవి వాటి సంతతి మాత్రము ఏర్పరచుకోగలుగుతాయి. ఇలా సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని అలైంగిక ప్రత్యుత్పత్తి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు. చూడండి, కొన్ని జీవుల్లో స్త్రీ పురుష బీజాలు అంటే స్త్రీ పురుషు అనే విభేదం ఉంటుంది. కానీ నిమ్నస్థాయి చెందినటువంటి జీవులలో నిమ్నస్థాయి చెందిన కొన్ని జీవులలో ఏమవుతుందంటే సంయోగ బీజాలు అనేవి ఏర్పడకుండా, అదేవిధంగా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా కొత్త తరాన్ని ఏర్పరచే ఈ పద్ధతిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఏసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. రైట్. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది హైడ్రా, అదేవిధంగా పారామీషియం, అమీబాలో జరుగుతుంది. అంటే దీంట్లో స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడవు, అదేవిధంగా సంయుక్త బీజం అనేది ఏర్పడడం జరగదు. రైట్. నిమ్న స్థాయి జంతువులలో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి హైడ్రా, అదేవిధంగా పారామీషియం, అమీబాలో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తిని మనము చూడవచ్చు. నెక్స్ట్ హైడ్రాలో కోరకీభవనము. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కోరకీభవనము. దీన్ని మనము బడ్డింగ్ అంటాం. హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది కోరకీభవనం లేదా బడ్డింగ్ లేదా మొగ్గ తోడడం, బడ్డింగ్ కోరకీభవనం ద్వారా ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రైట్. హైడ్రా వంటి సూక్ష్మజీవులు
అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది హైడ్రాలో జరుగుతుంది. ఈ హైడ్రా అనేది సిలిండ్రేటా వర్గానికి చెందినటువంటి జీవి. హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడవచ్చు. హైడ్రాలో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే, హైడ్రా యొక్క దేహ భాగంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు అనేవి ఏర్పడతాయి. ఈ ఉబ్బెత్తు భాగాలను మనం అంటే కోరకాలు లేదా బడ్స్ అంటాం. కోరకాలు, బడ్స్ అంటాము. ఈ హైడ్రాలో ఏర్పడేటువంటి ఈ కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొని వస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తిని కోరకీభవనం లేదా బడ్డింగ్ అంటాము. హైడ్రా అనేది నిమ్న స్థాయికి చెందినటువంటి జంతువు. ఇది సిలిండ్రేటా వర్గానికి చెందినది. ఈ హైడ్రాలో ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని మనము కోరకాలు లేదా బడ్స్ అంటాము. ఈ కోరకాల నుండి కొత్త హైడ్రాలు అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని మనం అంటే ఇలాంటి ప్రత్యుత్పత్తి మనం అంటే కోరకీభవనం అంటాము, లేదా దీన్ని మనం బడ్డింగ్ అని కూడా అనవచ్చు. అంటే హైడ్రాలో కోరకీభవనం లేదా బడ్డింగ్ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి ఏర్పరచుకొని కొత్త హైడ్రాలు అనేవి ఏర్పడడం జరుగుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి. అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. పటంలో కనిపించినటువంటి ఈ సూక్ష్మజీవిని మనం ఏమంటామంటే అమీబా అంటాము. ఈ అమీబా అనేది ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవిగా మనం చెప్పవచ్చు. ఈ అమీబా మంచినీటిలో జీవిస్తుంది. అమీబా అనేది మంచినీటిలో జీవిస్తుంది. దీని శరీరం ఒకే ఒక కణంతో ఉంటుంది. కాబట్టి వీటిని ఏకకణ జీవులు అంటాం. అమీబా అనేది మంచినీటిలో నివసిస్తుంది. ఇది ప్రోటోజో వర్గం చెందినటువంటి జీవిగా చెప్పవచ్చు. ఈ యొక్క అమీబా యొక్క శరీరం ఒకే కణంతో ఉంటుంది. కాబట్టి ఈ అమీబాని ఏకకణ జీవులు అంటాం. దీన్ని మనము సూక్ష్మదర్శన సహాయంతో మాత్రమే చూడవచ్చు. అంటే అమీబాని చూడాలంటే సూక్ష్మదర్శనంతో మాత్రమే మనము చూడగలుగుతాము. రైట్. అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి. అమీబాలో ద్విధ విచ్ఛిత్తి జరుగుతుంది. ఇది ఎలా అంటే కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత అమీబాల విచ్ఛిత్తి మొదలవుతుంది. అమీబాల ద్విధ విచ్ఛిత్తి అనేది అమీబాలో ఉన్నటువంటి ఆ కేంద్రకం అనేది పరిపక్వం చెందాలి. ఈ కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత అమీబాల విచ్ఛిత్తి మొదలవుతుంది. కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది. అనగా ఒక తల్లి అమీబా నుండి రెండు పిల్ల అమీబాలు ఏర్పడతాయి. తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని అంటే ఒక జీవి రెండు జీవులు విడిపోవడాన్ని విచ్ఛిత్తి అంటారు. అంటే అమీబాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధ విచ్ఛిత్తి అంటాము. ఈ ద్విధ విచ్ఛిత్తిని మనం బైనరీ ఫ్యూజన్ అంటాము. బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధ విచ్ఛిత్తి.
నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రం కాకుండా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. జీవులలో జరిగినటువంటి రెండవ ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఈ పద్ధతిలో పరాగకోశం నుండి పరాగరేణువులు అయితే ఏర్పడతాయి. ఈ పద్ధతిలో లైంగిక పద్ధతిలో పరాగకోశం నుండి ఉత్పత్తి అయిన పరాగరేణువులు అండంతో కలిసి అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. పరాగకోశంలో ఉత్పత్తి అయిన పరాగరేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. కేసరావళి నుండి విడుదలైన పరాగరేణువులు కీలాగ్రంపైకి చేరిన తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. ఆ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజము లేదా జైగోట్ ఏర్పడుతుంది. ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు. రైట్. పరాగకోశంలో ఉత్పత్తి అయిన పరాగరేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. కేసరావళి నుండి విడుదలైన పరాగరేణువులు ఎక్కడ చేరుతాయి? కీలాగ్రంపైకి చేరి తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. ఈ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది ఏర్పడుతుంది? సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని మనం ఏమంటాము? లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. నెక్స్ట్ మొక్కలలో మాదిరిగానే జంతువులలో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మొక్కల్లో జరుగుతున్న లైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా జంతువులు కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. జంతువులలో ఎలా జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి అంటే, జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో సంయోగం చెంది ఏర్పడుతుంది? సంయుక్త బీజము ఏర్పడుతుంది. పిల్లజీవి ఏర్పడాలంటే ఖచ్చితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడాలి. పిల్లజీవి ఏర్పడాలంటే ఖచ్చితంగా జీవులలో సంయుక్త బీజం ఏర్పడాలి. ఈ సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? జంతువుల్లో శుక్రకణాలు అదేవిధంగా అండంతో సంయోగం చెంది ఈ యొక్క సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన ప్రజ్ఞ ట్యూటోరియల్స్.